హలో గైస్, చాలా రోజుల తర్వాత నాకు సాంబార్ తినాలనిపించి మావని సాంబార్ పెట్టవా అని అడిగాను. సో తను నా కోసం పెట్టను అనకుండా పెడతా అని చెప్పింది. అది కూడా 5 minutes లో. నిజంగా 5 minutes లో పప్పు వండొచ్చా, సాంబార్ చేయొచ్చా అని నేను చాలా ఆశ్చర్యపోయాను. కానీ నిజంగా తను పప్పుకు కావాల్సిన కూరగాయలను కోసేసుకొని నీట్ గా పక్కన పెట్టేసుకొని పప్పుని కుక్కర్ లో ఒక 5 minutes ఉడికిచ్చినాక ఇలా బయటకు తీసి 5 minutes పప్పుని బాగా రుబ్బింది. మంచి గుజ్జు గుజ్జుగా అయింది. తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం చింతపండు చారు పోసింది. మంచిగా అనిపించింది టేస్ట్ అయితే. అలాగే నాతో చిన్న రిక్వెస్ట్ గైస్, మన వీడియోస్ చూస్తున్నారు బాగున్నాయి అంటున్నారు కానీ ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. ప్లీజ్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి గైస్, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఫైనల్ గా తను చెప్పినట్టు పోపు సాంబార్ బాగా వేయించేసిన తర్వాత వాటిని పప్పులోకి వేసేసింది. సో అది వేయగానే వాసన వచ్చిందండి. అబ్బా సూపర్, అసలు చూస్తుంటే నోరూరిపోతుంది. ఈ వంట చూసిన తర్వాత మావిడి కంపల్సరీ కాంప్లిమెంటరీ ఇవ్వకుండా ఉండలేను, అంత బాగా చేసింది. స్మెల్ అయితే అదిరిపోయింది అనమాట. సో అన్నం పెట్టుకున్న తర్వాత ఆ పప్పు చర్ని అలా అనేసి అన్నంలో వేసుకొని ముద్ద నోట్లో పెట్టుకుంటే అబ్బా మావిడితే ఎంత సంతోషంగా ఉందో. అలాగే వెళ్తూ ఒక సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి గైస్, నాకు సపోర్ట్ గా ఉంటుంది.